దూతలను పంపారు అక్కడికి. అయ్యా, తెల్లవారితే ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది, మీరు రండి అంటే లోతు ఏం చేస్తున్నాడు? తడవు చేస్తున్నాడు. తడవు అంటే ఆలస్యం చేస్తున్నాడు, సర్దుకుంటున్నాడు. అయ్యో, ఇక్కడ చాలా సంపాదించాము, ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలా అని సర్దుకుంటున్నాడు, మూటలు కడుతున్నాడు. అలా కాదు అని చెప్పి ఆ దూతలు ఆయన్ని లోతు చేయబట్టుకున్నాయి, లోతు భార్య చేయబట్టుకున్నాయి, వారి బిడ్డలు చేయబట్టుకుని తీసుకుని బయటికి మైదానం గుండా తీసుకుని బయటకు వచ్చేసి లోతుతో చెప్తే, ఇదిగో ఆ పరిశుద్ధ పర్వతం మీదకు మీరు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్తే మీకేం ప్రమాదం ఉండదు అని చెప్పింది. కానీ లోతు వెళ్ళాడా? వెళ్ళా. అయ్యా, అంత దూరం నేను వెళ్ళలేను, కానీ ఇది ఈ పక్కన ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్తానన్నాడు. సరే, అక్కడికైనా సరే మీరు వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు అని. అక్కడికైనా వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు అని. వెళ్తున్నారు. ఆయన భార్య ఉంది, వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె వెనకకు తిరిగి చూడటాన్ని బట్టి తన కుటుంబమే పాడైపోయింది. ఒక స్త్రీ వెనుకకు తిరిగి చూస్తే తన కుటుంబం పాడైపోయింది. ఆమె ఒక సామెత అయింది. దేవుని యొక్క ఈ బైబిల్ అంతటిలో సామెత ఎవరి కుటుంబం అంటే ఒక లోతు కుటుంబమే. లోతు యొక్క భార్య యొక్క అవిధేయతను బట్టి తన కుటుంబము పాడైపోయింది. వెనుకకు తిరిగి చూడవద్దు. ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎదురు చూడమంటుంటే కొద్దిమంది వెనకకి చూస్తూ ఉంటారు. నా బలం ఎంతో తెలుసా?